హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే. అసలు తెలుగు మీరు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో చేశారు. కానీ తెలుగు బిగ్ బాస్‌కి రావడానికి రీజన్ ఏంటి? సో తెలుగు బిగ్ బాస్ కి రావడానికి రీజన్ ఏమి అంటే, ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ నాకు వేరే భాషల్లో వచ్చే టైంకి ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఆర్ ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, ఐ వాజ్ బిజీ విత్ మై ఓన్ జర్నీ. అండ్ ఇప్పుడు నాకు ఒక చాలా స్పెషల్ రీజన్ ఉంది ఈ అవకాశం ఒప్పుకోవడానికి. ఏమంటే నాకు ఒక కమింగ్ బ్యాక్ టు వర్క్ అన్నమాట, కమింగ్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ. సో హియర్ ఐ యామ్ అండ్ ఇది ఒక కొత్త జర్నీ నాకు బిగ్ బాస్ 9 Yes. నాగార్జున గారితో. మేడం, మిమ్మల్ని కావాలని టార్గెట్ చేశారంటారా? ఖచ్చితంగా ఎవరైనా ఒకరు పడితే తన మీద ఒక 500 స్టోన్స్ వేయడానికి లేదు. నేను సాఫ్ట్ గానే ఉన్నాను, కానీ నాకు ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను గట్టిగా రిప్లై ఇస్తాను, కానీ పిచ్చి పిచ్చిగా సైకోలాగా కోపం అన్ని అవను. ఎప్పుడు గట్టిగా ఉండాలి, నేను చాలా స్ట్రాంగ్ అండ్ డిగ్నిఫైడ్ గా ఉంటాను. ఇప్పుడు పాపకి 5 మంత్స్ అంటున్నారు. సో మీరు బిగ్ బాస్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి మ్యామ్? 10 మందికి ఇంట్లో పాపల్ని చూసుకోవడానికి పెట్టి వచ్చాను లిటరలీ. బట్ ఐఎమ్ వెరీ నర్వస్ ఫ్రమ్ ఇన్సైడ్, బికాస్ నాకు పాపలతో దూరం ఉండడానికి అలవాటు అస్సలు లేదు. దానికంటే ఎక్కువ పాపలకి నా నుంచి దూరం ఉండడానికి అసలు అలవాటు లేదు. బట్ నా కజిన్స్ ఉన్నారు, నా కజిన్స్ చాలా చాలా క్లోజ్ ఉంటారు అలారికి నా అబ్బాయి. సో మేనేజ్ చేస్తాము, వెళ్ళండి మీరు, అవకాశం వదలొద్దు అని నాకు ఒక ఎంత బరువు 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 మనసుతో, అంటే ఎంత బరువు మనసు అంటే నేను శబ్దాల్లో చెప్పలేను. అంత బరువు మనసుతో నా 2 పిల్లల్ని వదిలేసి సాధించడానికి నేను వచ్చాను. పేరు సంపాదించడానికి, మళ్ళీ పేరు సాధించడానికి నేను వచ్చాను.